మీకు పింఛన్ వస్తుందా అమ్మా? ఎంత వస్తుంది? 3000 వస్తుంది. 3000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? 200. మా ఆయన ఉన్నాగా ఇప్పుడు మా ఆయన తెచ్చిపోతే నాకు 3000 వస్తుంది. మరి ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. ఈ ప్రభుత్వంలో పనులు బాగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. కరువుల రోడ్లు లేవు. రోడ్లేనా? ఇంకేం అన్ని బాగుందా సమస్య? అన్ని ఏం బాగున్నాయి. రోడ్లు లేవు. మా నియోజకవర్గంలో ఏం గెలుస్తారంటారు? ఏమో నాకు ఆయనకి తెలియదు అయ్యా. మరి సీఎం ఈసారి మళ్ళీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీకు పింఛన్ వస్తుందమ్మా? ఎంత వస్తుందమ్మా? 3000. టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చిందమ్మా? అప్పుడు తక్కువ 1000 రూపాయల కాడించి. మీ ఇంట్లో అమ్మఒడి కానీ ఏమైనా వస్తున్నాయా? ఎట్లా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉందయ్యా. ఈసారి మళ్ళీ ఏ పార్టీ కావాలనుకుంటారు మీరు? జగన్ అన్నే కావాలంటే. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనే ఎవరు? విక్రమ్ రెడ్డి. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి జరిగిందా? జరిగింది. ఏం జరిగిందమ్మా? మాకు అమ్మఒడి వస్తుంది, ఆటోకు డబ్బులు పడ్డాయి, 18,000 వస్తున్నాయి. మాకు అంతా బాగానే చేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తున్నారా? సచివాలయంలో పనులు చేస్తున్నారా? సచివాలయంలో అన్ని పనులు చేస్తున్నారు. ఈసారి మరి ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు మీరు? జగనే కావాలి. జగనే కావాలి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. మరి మార్పు కోరుకుంటారా? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా? ఇదే ప్రభుత్వం కావాలి. ఎవరు? జగన్. జగన్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు బాగా చేశాడు కాబట్టి. సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నారా? అభివృద్ధి జరుగుతుంది. చెప్పండి. అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు. ఈసారి గెలిస్తే అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందని మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏం చదువుతున్నారు? 9th, 3rd. వాళ్ళకి అమ్మఒడి పడుతుందా? మాకు అమ్మఒడి రాదు. ఎందుకు? నేను టీచర్ని. టీచర్స్ మీరు. మరి టీచర్ వ్యవస్థ ఎలా ఉంది గవర్నమెంట్ది? అతను వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో బాగున్నాయి. టాయిలెట్స్ కానీ, స్కూల్స్ కానీ, ఫర్నిచర్ కానీ అంతా బాగున్నాయి. నాడు నేడు కింద మొత్తం బాగా చేశారన్నారు. బాగా చేశారా? వ్యవస్థ అన్ని బాగున్నాయి. కానీ ఈ కేంద్ర ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి 3rd నుంచి తీసుకెళ్లి హై స్కూల్లో వేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదేమో అని మా అభిప్రాయం. ఎందుకంటే చిన్నపిల్లలు వెళ్ళి హై స్కూల్ వాళ్ళతో మమేకం కాలేక ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు, కాలువలు దాటేదానికి ఇబ్బందికరంగా ఉంది. పిల్లల స్ట్రెంత్ తగ్గిపోవడం అదొకటి తప్ప గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. అంతా బాగున్నాయి. సెమిస్టర్ విధానం కానీ బాగున్నాయి. మరి పార్టీలో అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది చెప్పాను కదా. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలవాలనుకుంటారు? విక్రమ్ రెడ్డి గారు చాలా మంచివారు. అతనే ఎమ్మెల్యే గెలవాలి. మరి సీఎం ఇతను గెలవాలనుకున్నప్పుడు వైసీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా. ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి. మీకు వాహనం ఎత్తు పడుతుందా? పడుతుంది. ఎంత పడుతుంది అన్న? 10,000 పడుతుంది. 10,000 పడుతుంది. మరి టీడీపీ ప్రభుత్వంలో పడ్డాయా? లేదు. మరి ఆ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం బాగుంది. మీ ఇంట్లో ఇంకేమైనా మీకు మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇంకా అమ్మఒడి పడుతుంది. ఎవరికి? మా వైఫ్ కి, మా పిల్లకాయలకి. ఎంత పడుతుంది? 12,000, 13,000 పడుతుంది కదా. స్కూల్లో ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు? గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. అక్కడ ఫుడ్ బాగుందా? బాగుంది. మరి ప్రభుత్వం బాగా నడుస్తుందా? బాగా చేస్తున్నారా? అసలు బాగుంది, బాగా నడుస్తుంది. మరి ఈ ప్రభుత్వమే కావాలనుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు? ఈ ప్రభుత్వమే కావాలనుకుంటున్నా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు? మాకా విక్రమ్ రెడ్డి. మరి ఈ పార్టీ రావాలనుకుంటున్నారా, పార్టీ ఏమైనా మారాలనుకుంటున్నారా? ఈ పార్టీ రావాలనుకుంటున్నా. ఏది? వైసీపీ. ఎవరు సీఎం కావాలనుకుంటారు? జగన్. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు? అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి జగనే కావాలనుకుంటున్నాను. జగనే. సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తే సరిపోయిద్దా? ఇంకా అంతకన్నా రాజధాని డెవలప్మెంట్ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లకి చంద్రబాబు నాయుడు చేసిన పనికి 1,00,000 రూపాయలు కూడా లేకుండా చేసిపోయాడు. అందుకని 1,00,000 కోట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా రాజధాని కట్టలేరు. మరి మాకు గెలిపించండి, మేము చేస్తామని చెప్తున్నారు కూటమిలో. ఇవన్నీ అంతకు ముందు గెలిపించినప్పుడు ఏం చేశారో, ఇప్పుడు అంతే 5 సంవత్సరాలు ఏం చేసిపోయాడు అనేది అందరికీ తెలుసు ప్రజలకు. వైసీపీ ప్రభుత్వంలో ఈసారి అభివృద్ధి ఇంకా జరిగిద్దంటారా?
ఆయన తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. మూడు మూడు అన్ని దగ్గర డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయం బాగానే ఉంది. అందుకని ఒకే దగ్గర అభివృద్ధి లేకుండా అన్ని దగ్గర అభివృద్ధి చేయడం మంచి పరిణామం. 3 రాజధానులు అంటే కరెక్టే అంటారా? అన్ని 3 రాజధానులని కాదు, తిరుపతి గాని, నెల్లూరు గాని, ఎక్కడన్నా గానీ అన్ని దగ్గర డెవలప్మెంట్ చేయడం మంచిది. సచివాలయం వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉంది, అంతకు ముందు కన్నా ఇప్పుడు బాగానే ఉంది. మరి వాలంటీర్లు పనిచేస్తున్నారా? బాగానే పనిచేస్తున్నారు. మరి మీ వాళ్ళలో ఎవరికైనా పింఛన్ కానీ ఏమైనా పెన్షన్లు ఇంటికే వస్తున్నాయిగా. మరి టీడీపీ ప్రభుత్వంలో 3 నెలలకి నిన్నే చెప్పాడు ఆయన. ఆ 3 నెలల కన్నా 3 సంవత్సరాలకు కూడా ఇవ్వడు. అది మరి ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది ఈ ప్రభుత్వం. మరి మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారు? నియోజకవర్గం అన్ని వస్తాయనే అనుకుంటున్నాం జిల్లా వారీగా. మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలన్నా? ఇదికే బయట వైసీపీ. ఎవరు సీఎం ఎవరు కావాలనుకుంటారు? సీఎం జగన్. Please subscribe dot news.